తీసుకో చల్లే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కువైట్లో బంగారం అయితే కొనబోతున్నాను. ఫస్ట్ టైం నేను కువైట్లో బంగారం కొనడం. 7 సంవత్సరాల లోపల కూడా ఫస్ట్ టైం నేను బంగారం కొన్నాను కువైట్లో. ఈరోజు పూర్తి వీడియో అయితే చూపిస్తాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో నచ్చితే లాస్ట్లో అయితే కనుక తులం ఎంత పడుతుంది, బంగారం ఎంత రేటు ఉన్నది, కువైట్లో ఎలా ఉంటుంది బంగారు, పూర్తి వీడియో అయితే చూపిస్తాను ఈరోజు అయితే మీకు. ఇంకా వీడియోలోకి వచ్చేసరికి ఈరోజు అయితే బయలుదేరేసాను బంగారు కోసం అని అయితే కువైట్ సిటీకి అయితే మా బాబాని అడిగేసి అయితే ఈరోజు సెలవు అయితే తీసుకొని సిటీకి అయితే వెళ్ళడం జరిగింది బంగారు కోసం అయితే. ఈరోజు ఈ రోడ్డు వచ్చేసి ఐక్య, అది 5వ నెంబర్ రోడ్డు, ఇది ఐక్య రోడ్డు కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి ఏంది ఫేమస్ అంటే బాగా బట్టలు కానీ చెప్పులు తినడానికి కానీ ఎక్కువగా అయితే ఇక్కడ బాగా ఫేమస్ ఇది ఐక్య అంటే. ఫర్నిచర్లు కానీ ఇంట్లో సామాన్లకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే దొరుకుతాయి. దీనికి ఇంకో పేరు అవెన్యూస్ కూడా. అవెన్యూస్ మాల్ అంటే ఎవరైనా కానీ చెప్తారు ఇక్కడ, అంత ఫేమస్ కువైట్లో అవెన్యూస్ మాల్ అంటే. ఇప్పుడైతే బంగారు దగ్గరికి అయితే వచ్చేసాము. పూర్తి వీడియో అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము బంగారు రేట్ అయితే ఎంత ఉందో చెప్తాను. తర్వాత వచ్చేసి ఎన్ని గ్రాములు తీసుకుంటాను, నేను తీసుకునేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. విత్ ప్రూఫ్తో కూడా చూపిస్తాను ఎంత తీసుకునేది కూడా. ఈరోజు నేనైతే మలబార్ గోల్డ్ దాంట్లోకి అయితే వచ్చేసాను. దాంట్లో వచ్చేసి రేట్ అయితే మామూలుగా లేదు. ఈరోజు అయితే ఒక గ్రామ్ వచ్చేసి 22 దినార్లు అయితే ఉంది. నేను వచ్చేసి అయితే దాదాపుగా 8 గ్రాములు అయితే కొనుక్కున్నాను. 8 గ్రాములు కూడా 197 దినార్లు అయితే పడింది. 197 దినార్ల నూస్ అయితే పడింది. మన ఇండియా డబ్బులు ఎంత ఉంటుందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఏ చైన్ కూడా తీసుకునింది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క రకమైన గోల్డ్ అయితే ఉంది. ఆడవాళ్ళకు మగవాళ్ళకు మీకు నచ్చిన డిజైన్లో అయితే ఇక్కడ బంగారు అయితే దొరుకుతుంది. మలబార్లో అయితే బంగారు రేట్ అయితే మామూలుగానే ఉంటుంది, కానీ వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ అయితే ఎక్కువగా వేస్తున్నారు. మాకు వచ్చేసి దాదాపుగా అయితే 3 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు 750 రూపాయలు, దాదాపుగా 800 రూపాయలు వేశారు. బంగారు వచ్చేసి ఎంత అంటే అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే ఇంకా మేకింగ్ ఛార్జెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. గ్రామ్ ఒక 200 పిల్స్ కానీ 300 పిల్స్ కానీ, అదే మన ఇండియా డబ్బులు అయితే ఒక 200 కానీ 300 కానీ అలా డిఫరెన్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా. ఇవి వచ్చేసి చైనుకు వాటికి తగ్గట్టుగా బిల్లలు అయితే ఉన్నాయి, దేవుని బిల్లలు. కాకపోతే ఇవి వచ్చేసి అన్ని చైన్లు. ఇవి 5 గ్రాములు కావాలనే ఉంది, 6 గ్రాములు కావాలనే ఉంది, 7 గ్రాములు కావాలనే ఉంది. మీకు ఎంతలో కావాలనే గ్రాముల లెక్కన అయితే గ్రాములు ఉంది. తులం లెక్కలు అయితే తులాల లెక్కన కూడా ఉన్నాయి ఇక్కడ. మనం డబ్బులు పెట్టుకోలే కానీ ఒక రేంజ్లో అయితే ఉన్నాయి ఇక్కడైతే. బంగారు అయితే వజ్రాల హారాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటైతే మేకింగ్ చేసి పెట్టున్నారు ఇక్కడైతే వీళ్ళు. ఇక్కడ వచ్చేసి ఏంద్రా అంటే ఆడవాళ్ళకు సంబంధించినట్టయితే చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఆడవాళ్ళకు సంబంధించినవి. ఇవన్నీ కూడా మొత్తం బంగారుటి హారాలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. డబ్బులు కూడా అలానే ఉంటాయి. ఇవి చవక అంటారు కువైట్లో చవకేం కదా బంగారు రేట్ అయితే ఉంటుంది. క్వాలిటీ కూడా అలానే ఉంటుంది కువైట్లో అయితే. ఇవి వచ్చేసి డైమండ్ సంబంధించినవి. ఇవన్నీ రింగులు కానీ ప్రతి ఒక్కటి చైన్లు కానీ డైమండ్ సంబంధించినవి. ఇంకా వచ్చేసి లేడీస్కు బ్యాంగిల్స్. ఇవి చూడండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి డిజైన్గా చాలా చిన్నపిల్లలు కావాలి చిన్నపిల్లలకు ఉన్నాయి, పెద్దలు కావాలి పెద్దలకు, ప్రతి ఒక్కరు ఎవరికి కావాలనే ఉన్నాయి ఇక్కడ లేడీస్కి సంబంధించిన వస్తువులు అయితే. నల్లబొసల దండలు కానీ చూడండి ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇవి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి అయితే ఒక చైన్ అయితే తీసుకున్నాను. నాకైతే 197 దినార్లు, ఒక నూస్ దినార్ అయితే అయింది. ఇవన్నీ కూడా వచ్చేసి డైమండ్ రింగులు, డైమండ్ కమ్మలు, ప్రతి ఒక్కటి అయితే డైమండ్తో ఉంటాయి ఇవి. అదే మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో చూపిస్తాం చూడండి. ఇప్పుడు 1 గ్రామ్ వచ్చేసి 22 దినార్ అయితే ఉంది కువైట్లో. ఇది ఇండియా డబ్బుల్లో వచ్చేసి 6034 రూపాయలు అయితే పడుతుంది ఇండియా డబ్బుల్లో. డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ కూడా. డబ్బు ఉంటే ఏమైనా కొనవచ్చు ఇక్కడ. చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని. ఇలాంటి ఎన్నెన్నో మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే తీస్తుంటాను మా ఛానల్లో.